ఈ ఏడాది టీమిండియాకు ఆస్ట్రేలియాలో టఫ్ ఫైట్ ఎదురుకానుంది. భారత్ ఆయుధాలకు ఆసీస్ పరీక్ష పెట్టబోతోంది. దీంతో 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఉరూతలూగించడం ఖాయం. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాకు ఆసీసే షాక్ ఇచ్చింది. ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీయడానికి టెస్ట్ సిరీస్ రూపంలో మరో అవకాశం దొరికినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్లో ఓటమికి టీ20 వరల్డ్ కప్లో భారత్ బదులు తీర్చుకుంది. సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా ఆట ముగిసేలా చేసింది. కెప్టెన్ రోహిత్ బిగ్ ఇన్నింగ్స్తో కంగారూలు తర్వాతి దశకు చేరకుండానే ఇంటిదారి పట్టారు. ఇప్పుడు WTC ఫైనల్ ఓటమికి కూడా రివెంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2018, 19, 2020, 21 మధ్య ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతే విజేతగా నిలిచింది. ఈసారి కూడా ఆసీసే ఆతిథ్యం ఇవ్వబోతోంది. కంగారూల సొంత గడ్డపై హ్యాట్రిక్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. అయితే ఆసీస్పై రాణించాలంటే బౌలింగ్ విభాగంలో భారత్ బలంగా ఉండాల్సిందే. ముఖ్యంగా పేసర్లు కీలకమవుతారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజే టీమిండియాకు ప్రధాన బలం అవుతారు. నిజానికి ముగ్గురికి ఆస్ట్రేలియాపై మంచి రికార్డులున్నాయి. ఆసీస్పై బుమ్రా ఇప్పటి వరకు 7 టెస్టుల్లో బరిలో దిగాడు. 32 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆడిన 7 మ్యాచుల్లోనూ ఆసీస్ గడ్డపైనే బుమ్రా ఆడాడు. ప్రస్తుతం జస్ప్రీత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగానే బుమ్రాకు బీసీసీఐ రెస్ట్ ఇస్తోంది. బంగ్లాదేశ్తో సిరీస్లోనూ జస్ప్రీత్ ఆడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే వరల్డ్ కప్ తర్వాత షమి గాయాలతో ఇబ్బంది పడ్డాడు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం రికవరీ అవుతున్నాడు. ముందుగా దేశవాళీ టోర్నీలో ఫిట్నెస్ ను నిరూపించుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్తో సిరీస్లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆసీస్ పిచ్లపై షమి ఆడితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. ఆసీస్పై షమి 12 మ్యాచుల్లో బరిలో దిగాడు. 44 వికెట్లు సాధించాడు. కంగారూల గడ్డపైన 8 మ్యాచుల్లో ఆడాడు. 31 వికెట్లు తీశాడు. సిరాజ్కు కూడా ఆసీస్పై మంచి రికార్డుంది. కంగారూలపై 7 మ్యాచుల్లో 19 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆసీస్లోనే 3 టెస్టులు ఆడాడు. 13 వికెట్లు తీశాడు. అయితే బుమ్రా, షమి, సిరాజ్ ఫిట్గా ఉండటం కీలకమని మాజీలు అంటున్నారు. ముగ్గురు ఫిట్గా ఉంటే టీమిండియాకు తిరిగే ఉండదంటున్నారు.